మంచి విశ్లేషణ జరుగుతుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ మనకు చాలా ఉపయోగకరమైనటువంటిది. రావాల్సిన వాళ్ళ దగ్గరికి ఇంకా వాళ్ళని వెంటనే ప్రయత్నాలు చేసుకుంటూనే మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా టైం చాలా ఇప్పుడు 5-7 అవుతుంది కదా. స్పీకర్ రెడీగా ఉన్నారు, సీనియర్స్ కూడా రెడీగా వచ్చి ఉన్నారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తుంటారు. మనం సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఈరోజు మనకు ప్రజెంటేషన్ చేయడానికి మన యొక్క ప్రోడక్ట్లలో ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడేటువంటి ఒక డ్రింక్ ఏదైతే ఉందని చెప్పాలంటే అది టీ, కాఫీలు కదా. అలాంటి కాఫీల రూపంలో మన యొక్క కంపెనీకి వచ్చినటువంటి ఐ కాఫీ గురించి సార్ ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు దాని టోటల్ విశ్లేషణ అంతా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు నోట్స్ ఉంటే ప్రిపేర్ చేసుకోండి, రాసుకుంటే మనకు మళ్ళీ ఉపయోగపడుతుంది. రైట్. ఒకసారి అందరూ కూడా మనం ఒకసారి ఈ ప్రోగ్రామ్కి ఆర్టిస్తూ వెల్కమ్ చెప్తాం. అదేవిధంగా మన మెంటర్ హరి సార్ చక్కటి ప్రోగ్రామ్స్ మన కోసం డిజైన్ చేస్తూ దగ్గరుండి మంచి మనకు నాలెడ్జ్ ఇచ్చినటువంటి సార్ కూడా మనం పొద్దున్నే ఇంకా థ్యాంక్స్ చెప్పుకుందాం ఆర్టిస్ట్. రైట్, స్పీకర్ ఇన్వైట్ చేస్తాను. మరి మీ అది రెడీనా? ఇంకా రెడీ అవ్వాల్సిన వాళ్ళతో తొందరగా రెడీ అయ్యి మీ మీ యొక్క వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చొని నోట్ చేసుకొని ట్రై చేయండి. రైట్, టైం ఇంపార్టెంట్ కాబట్టి సార్ ఇన్వైట్ చేస్తాను. ఒకసారి అందరం కూడా సార్ ఆర్టిస్ట్ వెళ్తాం. ప్లీజ్ వెల్కమ్ సురేష్ గారు ఫ్రమ్ సార్ వచ్చేసి మనకు రాజమండ్రి రూబీ ఎగ్జిక్యూటివ్. సార్ ద్వారా ఈరోజు మనం మనకి ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ సురేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి ఫ్రమ్ టీమ్ నుంచి. మనం ప్రతిరోజు ఒక చక్కటి ఆరోగ్య సమాచారం అందుకుంటూనే మన దగ్గర ఉన్నటువంటి చక్కటి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం ఐ కాఫీ గురించి తెలుసుకుంటాం. ప్రతిరోజు వినేదే మనం, కానీ మన ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఈ నాలెడ్జ్ మాత్రమే మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇవి ఎంత వింటే అంత మంచిది అనేది నా ఉద్దేశం. నాకు ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మెంటర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలాంటి ప్రొడక్ట్లు అందించిన మన కంపెనీకి ఒకసారి గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. అండ్ అనదర్ బ్యూటిఫుల్ డే మన జీవితాల్లో ఇచ్చినటువంటి నేచర్ కి, గాడ్ కి కూడా గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. మీరు అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉంటే కనుక ఒకసారి మీకు మీరు హార్ట్ ఇచ్చుకుంటే సెషన్లోకి వెళ్ళిపోదు. ఓకే, నిన్న ఆల్రెడీ ఉదయం సాయంత్రం చక్కగా ప్రొడక్ట్ల గురించి విన్నాము. ఈ రోజు మార్నింగ్ మనం ఐ కాఫీ గురించి తెలుసుకుంటాం. ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళ ఐ కాఫీ ప్రత్యేకమైంది, ఎందుకంత ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కాఫీ మనకు అంత అవసరం, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, దాన్ని ఎట్లా వాడాలి, వాటితో వచ్చే బెనిఫిట్స్ ఏంటో అవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, కాఫీ గురించి తెలుసుకునే ముందు మనం ఎక్సెస్ గ్లూకోజ్ గురించి తెలుసుకోవాలండి. అంటే కార్బోహైడ్రేట్ల ద్వారా వచ్చేటువంటి గ్లూకోజ్ అనే పదార్థం గురించి తెలుసుకోవాలి. మనం ఐపల్స్ లో టాక్సిన్స్ గురించి తెలుసుకుంటాం. అంటే మన శరీరానికి హాని చేసేటువంటి ప్రధానమైన శత్రువుల్లో ఒకటి టాక్సిన్స్, అంటే వ్యర్థాలు. అంటే మనం తీసుకునే ఆహారం ఏ సమయానికి జీర్ణం అవుతుంది, జీర్ణం కాకపోతే వ్యర్థాలు ఎలా వస్తాయి, వచ్చిన వ్యర్థాలు ఎలాంటి డిసీజెస్ కి మనల్ని గురి చేస్తాయి అనేది ఐపల్స్ దగ్గర మనం తెలుసుకుంటాం. ఇప్పుడు రెండవ ప్రధానమైన శత్రువు ఏంటంటే మనకి ఎక్సెసివ్ గ్లూకోజ్. గ్లూకోజ్ కాదండి, ఎక్సెసివ్ గ్లూకోజ్. గ్లూకోజ్ అధికం అవ్వడం, కార్బోహైడ్రేట్లు కాదు, అధికమైన కార్బోహైడ్రేట్. అన్ని ఎక్సెస్ గానే ఉంటాయి. ఆ అధికమైన కార్బోహైడ్రేట్ నుంచి వచ్చేటువంటి గ్లూకోజ్ ఎక్సెస్ అవడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ లోకి మనం వెళ్తాం, ఎలాంటి అనారోగ్యాల్లో ఉంటాం అనేది ఈ రోజు మన యొక్క ప్రధానమైన. దానికి ఒక చక్కటి వీడియోని మనం ప్రామాణికంగా తీసుకొని ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోతాం.
స్క్రీన్ కనిపిస్తుంది కదండి సార్? కనిపిస్తుంది సార్. మనం చాలా సార్లు విన్న వీడియోనే, బట్ సత్యం ఎప్పటికీ సత్యమే కాబట్టి మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్ అనేటువంటి ఆహారం ద్వారా వచ్చేటువంటి గ్లూకోజ్ ఎలాగ రూపాంతరం చెందుతుంది, ఎలాంటి డిజార్డర్లకు వెళ్తాము ఈ వీడియో మనకు చెప్తుంది. మేడం గారు వచ్చేసి డాక్టర్ సరళ గారు, ఖాదర్ గారి వాళ్ళ పాప డాక్టర్. తను మనం వివరిస్తా ఉంటారు, ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ 100 to 150 grams of sugar వాడుతున్నాం. So what is sugar? Sugar is nothing but glucose plus fructose. మనము షుగర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. షుగర్ ఒకే రూపంలో ఉండదు. మనం తీసుకునేటువంటి షుగర్ కానీ లేదా మన బాడీలో తయారయ్యే షుగర్ కానీ అది గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఉండాలి అని, కానీ మేమేం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్ లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ ఫస్ట్ లోనే నోటికి వేసుకుంటున్నాం. సో ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందంటే గనక మనం తీసుకుంటున్న ఆహార పదార్థం మన శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో చర్యలు జరగాలి. అంటే సుమారుగా 100కు పైన చర్యలు జరిగిన తర్వాత షుగర్ అనేటువంటిది మన బాడీ లోపల తయారవుతుంది. అంటే మనం తిన్న వెంటనే అది షుగర్ గా మారిపోతుంది. ఎన్నో చర్యలు లోపలికి వెళ్ళిన తర్వాత. కానీ మనం ఏం చేస్తున్నామంటే షుగర్ ని డైరెక్ట్ గా సింగిల్ స్టెప్ లో మనం బయట నుంచి తీసుకుని లోపల వేస్తాం. ఈ డైరెక్ట్ గా వేసుకునేటువంటి షుగర్ ఏదైతే ఉందో అది ఎన్నో రకాల అనర్థాలకి దారితీస్తుంది. అవి మేడం చెప్తున్నారు, ఒకసారి వినండి. అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వి రిక్వైర్ 0. ఫస్ట్ షుగర్ వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్ లో మీరు నోటికి వేసుకుని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్ గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేది. సో 150 grams షుగర్ వాడుతుంటే, do you feel trapped in your own mind as if your negative thoughts are holding you in prison, no matter how good things? అంత వెంటనే అంత ఆహారం కాదు, దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దాని వల్ల రక్తానికి సడన్ గా ఎక్కువగా గ్లూకోజ్. మనకి ఒక రకమైన అలవాట్లోకి మనం వెళ్ళామండి. ఇప్పుడు రైస్ తింటే కాంప్లికేషన్స్ వస్తున్నాయని తెలిసి మనం వీట్ తింటాం, అంటే గోధుమలు తింటాం. మేడం అంటున్నారు రైస్ అండ్ వీట్ రెండు సమానమే. వాటిలో కూడా ఎక్కువగా పిండి పదార్థాలు ఉండడం వలన మనకి ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేటువంటిది బాడీలోకి చేరిపోతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కార్బోహైడ్రేట్ అనేటువంటిది బ్రెయిన్ కి ఫ్యూయల్ లాంటిదంటే, ఫ్యూయల్. ఉదయం లేవగానే మన లోపల కార్టిలేజ్ అనేటువంటిది, తర్వాత ఇంకొంచెం మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది, బ్రెయిన్ కి సంబంధించిన ఎంజైమ్స్ అనేటువంటిది మనకి ఎక్కువగా రిలీజ్ అవుతాయి అంటండి నైట్ పడుకున్న తరువాత ఉదయం అనేది. ఈ బ్రెయిన్ అనేటువంటి బండి ఈజీగా రన్ అవ్వాలంటే ఒక ఫ్యూయల్ కావాలండి. ఆ ఫ్యూయలే కార్బోహైడ్రేట్ అండి. ఈ కార్బోహైడ్రేట్ అనేటువంటిది మన బ్రెయిన్ రన్ అవ్వడానికి ఫ్యూయల్ గా పనిచేస్తుంది. అయితే మనకి కార్బోహైడ్రేట్ తీసుకోవడం నష్టం కాదు, కానీ ఎక్కువ శాతంలో కార్బోహైడ్రేట్ తీసుకోవడం నష్టం. మనం తీసుకునే రైస్ అండ్ గోధుమల్లో కూడా అధిక శాతంలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ వల్ల అగైన్ అదే ఫ్యూయల్ గా పనిచేసేటువంటి కార్బోహైడ్రేట్ మనకి చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. అవేంటో అనేది చూద్దాం. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూద్దాం. కార్బోహైడ్రేట్ రక్తం అక్కడ జనరేట్ అయిన వేస్ట్ ని తీసుకొచ్చి బయటకు తీసుకునే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి జామున్కి చేస్తామే పాకం అలా తయారు చేస్తాం. సో మనం చేస్తున్న ఒక చిన్న పొరపాటు, అంటే తెలుసును తెలియకు
చేస్తున్న పొరపాటు ఏంటంటే మనకి తెలియకుండానే మన శరీరం లోపల రక్తం అనేటువంటిది నీళ్ళలాగా పల్చగా ఉండాలండి. మనం తీసుకుంటున్న అధికమైన కార్బోహైడ్రేట్ ద్వారా వచ్చేటువంటి ఎక్సెసివ్ గ్లూకోజ్ రక్తంలో చేరిపోవడం వల్ల అది పాకంలాగా తయారవుతుంది, అంటే చిక్కగా తయారవుతుంది. ఈ చిక్కగా తయారవుతున్నటువంటి బ్లడ్ లో ఉండేటువంటి గ్లూకోజ్ ని లివర్ అనేటువంటి ఆర్గాను వేరే వేరే రూపాల్లోకి మార్చుకుంటూ వెళ్తుంది. ఆ రూపాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. చక్కెర వేసి నీళ్ళతో కలిపి చిక్కగా ఉండాలి. ఎక్కువగా తయారు ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది. సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలుచగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచించేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేసుకునేదాన్ని ఇక్కడ ఎక్కువ. అదేం చేస్తుంది, ఇట్ ఇస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్. ఎక్కువైన గ్లూకోజ్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉందండి, హ్యూమన్ బాడీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ బాడీ. అదొక ప్రత్యేకమైన సిస్టమ్, ఇది గొప్ప వరం కూడా. నేచర్ ఏం చేసిందంటే ప్రతి ఆర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి పనితీరుని కల్పించింది. అందులో లివర్ ప్రధానమైనది. ఇది చాలా పెద్ద సైజులో ఉంటుంది, ఎక్కువ బరువు ఉంటుంది. శరీరం లోపల బిగ్గెస్ట్ ఆర్గాన్ అది కూడా అదొకటి. ఏం చేస్తుంది లివరు, చిక్కబడిపోయినటువంటి యొక్క రక్తాన్ని తన దగ్గర స్టోర్ చేసుకుని ఆ యొక్క గ్లూకోజ్ ని మొదటగా దాన్ని గ్లైకోజ్ అనే పదార్థం కింద మార్చుతుంది. ఈ గ్లైకోజన్ అనేటువంటిది ఒక ఎనర్జీ సోర్స్ మాట. మనం ఎప్పుడైనా సరే హెల్త్ అప్సెట్ అయినప్పుడు, డిసీజెస్ లో ఉన్నప్పుడు, హాస్పిటల్ బారిన పడినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ గ్లైకోజన్ అనేటువంటిది తిరిగి మరలా మనకి ఆహారం లేనప్పుడు ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. గ్లైకోజన్ మరలా తిరిగి గ్లూకోజ్ అవుతుంది. గ్లూకోజ్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడంలో లివర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. అందుకని లివర్ ఏం చేస్తుందంటే ఈ అధికమైన గ్లూకోజ్ ని మొదటగా శరీరం లోపల ఒక ఎనర్జీ స్టోరేజ్ గ్లైకోజ్ అనే పదార్థ రూపంలో స్టోర్ చేస్తుంది. ఒకవేళ ఈ గ్లైకోజన్ కూడా ఇంకా ఎక్కువైంది అనుకోండి, దట్ మీన్స్ ఏంటి, ఇంకా మనం కార్బోహైడ్రేట్ ఎక్కువగా తింటే గ్లూకోజ్ ఎక్కువైతే, గ్లైకోజన్ ఎక్కువైతే దానిని మరలా ఏ రూపంలో మారుతుందో చూద్దాం. రూమ్ లో పేపర్ ఫైల్ లో వేసి పెట్టి తయారు, కానీ అక్కడ ఆగట్లేదు. టేబుల్ పైన 15 ఫైళ్ళు చోట పెట్టి ఒక బాక్స్ లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్ గా తయారు దేహంలో బయట పెరిఫెరల్ రీజన్ లో. సో సెకండ్ ఫామ్ ఏంటంటే గ్లైకోజన్ ఫ్యాట్ గా మారిపోతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గ్లైకోజన్ ఫార్మేషన్ అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ అని అర్థం. ఎక్సెసివ్ గ్లూకోజ్ మరలా మనకి కొవ్వుగా మారుతుంది. అంటే దీని అర్థం ఏంటి, మన శరీరం లోపల పెరిఫెరల్ రీజన్స్ అంటే సాగే గుణం ఉన్నటువంటి బాడీ పార్ట్స్ లో కొవ్వు వచ్చి చేరుతుంది అంటే గనక దాని మూల అర్థం ఏంటంటే మన శరీరం లోపల గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది అని అర్థం. ఒకవేళ ఫ్యాట్ వస్తే దానికి ఏమని పేరు పెట్టుకున్నామండి మనం, ఒబెసిటీ అంటే. ఒబేసిటీ లావుగా ఉండేది ఒక రోగము. ఒబెసిటీ అనేటువంటిది ఇప్పుడు మార్కెట్ లో చాలా పెద్ద బిజినెస్ అండి. ఒబెసిటీ అనేటువంటిది ఎవరైనా సరే బరువు ఎలా తగ్గాలనే దాని మీద ఎక్కువ వీడియోలు చేస్తున్నారు, ఎక్కువ వ్యాపారం కూడా ఇక్కడ జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సింది, ఒబెసిటీలోకి వెళ్ళడం వల్ల, బరువు పెరగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం వెళ్తూ ఉంటామండి. దాని నుంచే మనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఒబెసిటీ వల్ల మనకి డయాబెటిక్ లోకి వెళ్తాం, క్యాన్సర్ కూడా వస్తుంది. ఒబెసిటీ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లోకి వెళ్తాం. ఒబెసిటీ వల్ల నీరసంగా ఉంటాం, ఎక్కువ పని చేయలేం. ఒబెసిటీ అనేటువంటిది కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కాబట్టి ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ నుంచి వచ్చేటువంటి ఒబెసిటీని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుతుంది, దాన్ని ఏమంటాము కొలెస్ట్రాల్ అని. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంకా మనం ఫుడ్ తింటున్నాము, అది గ్లైకోజన్ అవుతుంది, ఫ్యాట్ అవుతుంది. ఇంకా ఎక్కువగా తిన్న తర్వాత ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ గా మారిపోతుంది. తర్వాత ఫామ్ అంటే
లివర్ అనేటువంటిది ఫస్ట్ గ్లైకోజన్ గాను, తర్వాత ఫ్యాట్ గాను, తర్వాత కొలెస్ట్రాల్ గా మార్చుతుంది. అయితే ఫ్యాట్ అనేటువంటిది సాగే గుణం ఉన్నటువంటి ప్లేసుల్లో కనుక స్టోరేజ్ అయ్యి ఉంటే, కొలెస్ట్రాల్ అనేటువంటిది రక్తనాళాల్లో స్టోర్ అయి ఉంటుంది. చాలా చిన్న చిన్న పార్టికల్స్ కింద ఉంటుంది. ఒకవేళ కొలెస్ట్రాల్ శరీరం లోపల ఎక్కువైతే వచ్చే కాంప్లికేషన్ చూద్దాం. కొలెస్ట్రాల్ టాబ్లెట్. కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ? మన యకృత్తు దాన్ని తయారు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది దానికి మళ్ళీ ఇంకో గోళీ. Have you ever asked yourself why you feel confused all the time, even for a smallest thing? అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. బ్లడ్ వెసల్స్ క్షణము రెస్ట్ లేకుండా కొంతవరకు పనిచేసేది మనం నాన్ స్టాప్ పనిచేసేదానికి చాలా ఎనర్జీ అవుతుంది. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెసల్ సప్లై. ఆ బ్లడ్ వెసల్స్ లో ఎప్పుడు మీకు కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది? ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడ నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది? సో మన శరీరం లోపల ఇంకొక ప్రధానమైన ఆర్గాన్ గుండె. ఒక మనిషి బ్రతుకున్నాడా లేదా అని చెప్పాలంటే గుండె కొట్టుకుంటుందో లేదో చూస్తే సరిపోతుందండి. అయితే శరీరం లోపల గుండెకు ఒక ప్రత్యేకమైనటువంటి రక్తనాళ వ్యవస్థ ఉంటుంది. ఎందుకని? మన శరీరం లోపల అన్ని ఆర్గాన్స్ కి, అన్ని అవయవాలకి రక్తాన్ని సరఫరా చేయడంలో గుండె ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అసలు మనకు వచ్చేటువంటి బ్లడ్ మొత్తాన్ని ఫిల్టర్ చేసేటువంటి పని గుండె పెట్టుకుంటుంది. ఈ ప్రత్యేకమైన రక్తనాళ వ్యవస్థల దగ్గరికి ఎప్పుడైతే ఈ చిక్కగా ఉండేటువంటి బ్లడ్ వస్తుందో, ఈ చిక్కగా ఉండేటువంటి బ్లడ్ లోపల ఉండేటువంటి కొలెస్ట్రాల్ అణువులు ఈ రక్తనాళ గోడల లోపల ఇరుక్కుపోయి ఉంటాయి మరి. అక్కడ మళ్ళా మనకి కొలెస్ట్రాల్ అనేటువంటి చేరుకుంటుంది. తద్వారా రక్తనాళాలకి ఆక్సిజన్ ని అండ్ గ్లూకోజ్ ని అందించేటువంటి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వల్ల ఆ వ్యవస్థ అనేటువంటి దెబ్బతింటుంది. అక్కడికి ఆ హార్ట్ అనేటువంటిది ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. దీనివల్ల చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతూ ఉన్నారు. పెద్ద రీజన్ లో ఇలా అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏం తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. పెద్ద రీజన్ లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, తెలుస్తుంది. మళ్ళా ఏం చేస్తారు? స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి? లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు. ఇలా కొట్టేసి హీల్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. తర్వాత మళ్ళా ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని. నాట్ ప్రొటెక్టింగ్ యూ అగైన్స్ మళ్ళా కాకుండా ఉండదు. ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారు. సో ఇక్కడ ఇంకొంచెం ఏంటంటే కొంతమందికి ఈ యొక్క ముందస్తు హెచ్చరిక ఉంటుంది. హార్ట్ దగ్గర చెస్ట్ పెయిన్ రావడం ఇట్లాంటి. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే పూడికలు ఉన్నాయి, మీకు స్టంట్ వేయాలంట. ఈ స్టంట్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని తీసివేసి అక్కడ ఒక చిన్న గొట్టం లాంటిది పెడతారు, దాంట్లో బ్లడ్ వెళ్తుంది. ఇదేం పర్మనెంట్ సొల్యూషన్ కాదని డాక్టర్ గారు చెప్పారు. ఒక చోట వచ్చిన దానికి స్టంట్ వేసుకుంటాం, మళ్ళీ ఇంకో చోట వచ్చేటువంటి అవకాశం. అంతేకాదు కొన్ని సార్లు స్టంట్ కూడా మళ్ళీ పూడికిపోతుంది. ఎందుకని? అదే స్టంట్ లోపల నుంచి మళ్ళా గుండెకి రక్తం వెళ్తుంది, అదే రక్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ మళ్ళీ డిపాజిట్ అవుతుంది, స్టంట్ కూడా పూడికిపోతుంది. అప్పుడు మళ్ళీ పాత స్టంట్ తీసి కొత్త స్టంట్ వేస్తూ ఉంటుంది. ఇదేం పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అంటే కొలెస్ట్రాల్ వల్ల, ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వస్తున్న కొలెస్ట్రాల్ నుంచి గుండెకు ఉండేటువంటి భద్రత చాలా తక్కువ. గుండె ఒకసారి ఆగిపోతుంది, ఒకవేళ స్టంట్ వేయించుకున్న స్టంట్ కూడా పూడికిపోతే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఈ రోజు మనం పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ గ్లూకోజ్ ఇంకా ఎక్కువైపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చూద్దాం. సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని. తర్వాత కాంప్లికేషన్ ఏంటంటే సేమ్ ప్రొసీజర్
గ్లైకోజన్ అయింది ఫ్యాట్ అయ్యి ఒబిసిటీకి వెళ్ళాము, కొలెస్ట్రాల్ అయింది హార్ట్ దగ్గరికి వెళ్ళి స్టంట్లు పడ్డాయి, హార్ట్ ఫెయిల్యూర్ అయిన చనిపోతూ ఉన్నారు. తర్వాత ఇంకొంచెం ఎక్కువైపోతే కనుక దీన్ని బ్రెయిన్ లోపల స్టోర్ చేస్తుంది. బ్రెయిన్ కి సిగ్నలింగ్ వ్యవస్థ ఇచ్చేటువంటి రక్తనాళాల లోపల ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ కనుక పేరుకుపోతే దాన్ని స్ట్రోక్ అని అంటాం. లెఫ్ట్ సైడ్ ఎక్కువ గ్లూకోజ్ స్టోరేజ్ అయి ఉంటే రైట్ సైడ్ ప్యారలైజ్ అవుతుంది, రైట్ సైడ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అవుతుంది. ఇది జనరల్ థింగ్ అయిపోయిందండి. వయసుతో సంబంధం లేకుండా కూడా మనకి స్ట్రోక్లు అనేటువంటి వస్తుంది. సో పక్షవాతం లేదా స్ట్రోక్ ఈ యొక్క డిజేబిలిటీ రావడానికి రీజన్ ఏంటంటే మనకి ఎక్సెసివ్ గ్లూకోజ్ బ్రెయిన్ లోపల ఉన్నటువంటి రక్తనాళాల్లో చేరిపోవడం. ఏ భాగంలో రైట్ సైడ్ బ్రెయిన్ ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్ లో ఉండే వెసల్స్ ని బ్లాక్ చేసేది, స్ట్రోక్ జరుగుతుంది. లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది, నీళ్ళగా పారుతూ ఉంటే అది ప్రెషర్ ఉండదు, మందం. సో ఈ యొక్క ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేటువంటిది నిరంతరం మన రక్తంలో చేరిపోవడం వల్ల ఎన్ని రూపాలుగా మారిన తర్వాత కూడా మన బ్లడ్ అనేటిది ఇంకా చిక్కగా ఉంటే కనుక దాన్ని హైపర్ టెన్షన్ అంటాం, అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ చిక్కగా ఉండడం వల్ల ఫ్రీ ఫ్లో ఉండదు మనకి. ఈ వేల లక్షల కిలోమీటర్లు ఉండేటువంటి రక్తనాళాల్లో ఇది ఈజీగా ఫ్లో అవ్వదండి. ఇది ప్రవహించడానికి కొంచెం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ ఒత్తిడి వల్ల మనకి బీపీ అనేటువంటిది బయటపడతా ఉంటుంది. ఈ బీపీ వినడానికి చిన్నదే, కానీ బీపీ వస్తే గనక ఎంటైర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది, చాలా ఒత్తిడికి గురవుతారు. చూడండి, చాలా మంది చిన్న చిన్న విషయాలు కరుస్తూ ఉంటారు. వాళ్ళు మనం అంటాం బీపీ ఎక్కువైపోయింది అంటే బీపీ ఎక్కువైపోయింది అనేది ఒక చిన్న సామెతే, కానీ బీపీ ఎక్కువైందంటే తల వెంట్రుక నుంచి కాలిగోటు వరకు ప్రవహించేటువంటి రక్తం మొత్తం ప్రెజర్ కి గురవుతుంది. కొన్ని సార్లు బ్రెయిన్ లోపల ఉండేటువంటి రక్తనాళాలు చిట్లిపోతూ ఉంటాయి, బ్రెయిన్ లో క్లాట్స్ వస్తూ ఉంటాయి, హార్ట్ పంపింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది, విపరీతమైన చిరాకు, కోపం, వీటన్నిటికీ మూల కారణం బీపీకి మూల కారణం ఏంటంటే రక్తం అనేటువంటి చిక్కబడడం. మనం రక్తాన్ని పల్చబరుచుకోగలిగితే ఈ బీపీ అనేటువంటి కాంప్లికేషన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఏమంటాము దాన్ని? అందరూ ఏమంటారు? బాగా అని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఇంకా ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఏమి? ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బిసి పైనే కూర్చొనేది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగిస్తుంటే మధ్యలో సెల్స్ ఉంది, దట్ ఇస్ రెడ్ బ్లడ్ సెల్, వైట్ బ్లడ్ సెల్, దెన్ ప్లేట్లెట్స్, 3 types of cells. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చునేసినప్పుడు దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1. ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం అండి. చివరికి ఎక్కడ చేరుతుంది? మన శరీరం లోపల నీల భాగం, రక్తంలో నీల భాగం ఉంటుంది, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ 4 వేరు పదార్థాలు ఒకే రక్తంలో ఉంటాయి. అయితే చివరికి మనం నిత్యము తీసుకుంటున్నటువంటి గ్లూకోజ్ మొదటగా గ్లైకోజన్ గా మారుతుంది, తర్వాత ఫ్యాట్ గా మారి ఒబెసిటీకి వెళ్తున్నాము. ఇంకా ఎక్కువైపోయింది, కొలెస్ట్రాల్ గా మారి గుండె పనితీరుని దెబ్బతీసి హార్ట్ అటాక్ వైపు తీసుకెళ్తుంది. ఇంకా ఎక్సెసివ్ గ్లూకోజ్ బ్రెయిన్ దగ్గర స్టోర్ అయ్యే స్ట్రోక్ కారణమవుతుంది. ఇంకా ఎక్సెసివ్ గ్లూకోజ్ రక్తంలో ఉండడం వల్ల రక్తం అనేటువంటిది చిక్కగా మారి బీపీ వస్తుంది. ఇక చివరి దశలో ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఎర్ర రక్త కణాల మీద చేరి మనకి డయాబెటిక్ అనేటువంటి ఒక డిజార్డర్ ను మనకి క్రియేట్ చేస్తుంది. అంటే వీటన్నిటికీ కారణం ఏముందంటే మనం నిత్యము తీసుకుంటున్నటువంటి అధిక శాతంలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్, దాని ద్వారా వస్తున్నటువంటి అధిక శాతమైన గ్లూకోజ్ ద్వారా ఇన్ని రకాల దీర్ఘకాలికమైన వ్యాధుల వైపు మనం వెళ్తాం. మనం ఈరోజు ఫోకస్ చేయవలసింది ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీ లోపల నుంచి ఎట్లాగ బయటికి పంపించాలి. దీన్ని బయటికి పంపించకపోతే కనుక ఎన్ని సమస్యల్లో మనం ఉంటున్నాం అనేది మనకి వీడియో అనేటువంటిది చక్కగా అర్థం పడుతుంది.
ఇది చక్కటి క్లారిటీ. మనం ఈ రోజు ఇంకొక చిన్న వీడియో చూద్దాము. అందరూ ఏమనుకుంటారంటే కార్బోహైడ్రేట్ తినడం వల్ల బాడీ పెరిగిపోతుంది, ఒబిసిటీలోకి వెళ్ళిపోతున్నాం మనం. అందుకని ఈ కార్బోహైడ్రేట్ తగ్గించేస్తే వెయిట్ లాస్ అయిపోతామేమో అని రైస్ని మానేసి చపాతీల వైపు వెళ్తాం. అసలు కాదు, ఇంకొకటి ఉందండి. అదేంటో ఈ రోజు మనం చూద్దాం. చిన్న వీడియో చాలా ఆలోచింపజేస్తుంది. కార్బోహైడ్రేట్ ఎంత నష్టం చేస్తుంది అనేది. సో మనం ప్రతిరోజు కాఫీ గురించి వింటాము. దీన్ని ఎంత వింటే అంత ఆరోగ్యంలో ఉంటాము. దీన్ని పట్టించుకోకపోతే మాత్రం ఎన్ని సమస్యలు ఒకసారి చూడండి. మన ఇంట్లోనే ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు. మనం తినేదేది వాళ్ళు తినలేరు పాపం. వాళ్ళు మాత్రం వండుతూ ఉంటారు, మనం మాత్రం చూస్తూ, మనం తినేస్తాం, వాళ్ళు మన వైపు చూస్తూ ఉంటారు, బాధేస్తూ ఉంటుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. సిగ్నల్ ఇష్యూ ఉందండి. 2 ర్యాట్స్ తీసుకుని ఒకదానికి కన్వెన్షనల్ మెడిటరేనియన్ సార్ ఇది ప్లే అవుతుందా సార్? అవుతుంది సురేష్. డైట్, సాలెడ్స్ కూడా ఎక్కువగా ఉండడం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ గుడ్ ప్రపోర్షనల్స్ లో ఉండడం అనేది ఒక ర్యాట్ కి ఇచ్చిన ఆహారం అయితే, రెండో ర్యాట్ కి వాళ్ళు హై షుగర్స్ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, హై షుగరీ డైట్ కానివ్వండి, ఈ రకమైన ఫుడ్ ఇవ్వడం జరిగింది. బేసికలీ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు చూసింది ఏంటి అంటే, ఒక ర్యాట్ ని టబ్ లోకి వదిలేసి దానికి ఒక సింగిల్ ఎస్కేప్ రూట్ అనేది తయారు చేస్తారు. రెగ్యులర్ ఆహారం తీసుకునే ర్యాట్ వెరీ లిటిల్ టైం వెతుక్కుని ఇట్ ఫౌండ్ ఇట్స్ వే. కానీ హై షుగరీ డైట్ తీసుకుంటున్న బ్రెయిన్ ఆ రకంగా అది కావలసిన చోటుకి వెళ్ళలేకపోయింది. సో వాట్ దట్ ఆ ర్యాట్ దాని యొక్క సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోయింది. అన్ని రకమైన చేంజెస్ మనం హ్యూమన్ బ్రెయిన్ లో కూడా చూస్తున్నాము. చూడండి, ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ వల్ల నాట్ ఓన్లీ బాడీ అండి, మెయిన్ ఎఫెక్ట్ బ్రెయిన్ అవుతుంది. 2 ఎలకలకి ఒకటి శాకాహారం, 2 ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉన్న ఆహారం 2 పెట్టారు. మనం ప్రతిదీ కూడా ఎలకల మీద ప్రయోగాలు చేస్తారండి. శాకాహారం అంటే బీట్రూట్లు, క్యారెట్లు, కాయగూరలు తినేటువంటి ఎలకేమో తన సర్వైవల్ కోసం వెంటనే ఆ రూట్ని వెతుక్కుని వెళ్ళగలిగింది. హై గ్లూకోజ్, హై కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ తిన్న ఎలక ఏం చేసిందంటే అసలు దాని బయటకు వెళ్ళే దారినే మర్చిపోయిందండి. అంటే ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఆయన డాక్టర్ చివరిలో చెప్పాడు. సేమ్ థింగ్ హ్యూమన్ బ్రెయిన్ మీద కూడా జరుగుతుంది. మన సర్వైవల్ కోల్పోతున్నాము. ఎక్సెసివ్ గ్లూకోజ్, ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ వల్ల వెయిట్ ఒక్కటే పెరగడం కాదండి, బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ రోజు మనం ఆలోచించవలసింది, ఇంత ఎక్సెసివ్ గ్లూకోజ్ ని సింపుల్ గా బాడీ నుంచి ఎట్లా పంపించాలంటే మార్కెట్ లో చాలా ఉన్నాయి. బట్ వెరీ ఫస్ట్ టైం మన ఇండస్ట్రీలో మనకు ఒక చక్కటి ప్రొడక్ట్ అందుబాటులోకి పట్టుకొచ్చింది. దాని గురించి ఒక 2 మాటలు వినేసి మనం మెంటర్ గారికి సెషన్ ఇద్దాం. మరి ఎందుకు కాఫీ తాగాలి అంటే కేవలం అది ఏదన్నా అలవాట, లేకపోతే దానివల్ల ఏమైనా యూజెస్ ఉంటాయంటే కనుక ఈ రోజు మనం ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఎక్సెసివ్ గ్లూకోజే కారణం అండి. ఒక రీతి దీనివల్ల హెల్త్ అనేటువంటిది క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది, సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ముందు చెప్పిన మేడం గారు చెప్పిన డిసీజెస్ కానీ, సెకండ్ వీడియోలో వచ్చినటువంటి సర్వైవల్ కానీ, ఈ రోజు మనిషి జీవితం సర్వైవల్లే చాలా ప్రాబ్లం గా ఉందన్నమాట. ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే మనకున్న వన్ అండ్ ఓన్లీ సోర్స్ మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా వచ్చే ఎక్సెసివ్ గ్లూకోజ్ ని బయట పడేయాలి. అట్లాగా పడేయకపోతే
మనం బ్రతికున్నంత కాలం కూడా ఏదో ఒక డిసీజెస్ తోటో డిజార్డర్ తోటో వెళ్ళవలసి వస్తుంది. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య మొదటి మేడం గారు చెప్పిన తర్వాత వీడియోలో చెప్పిన ప్రధానమైన సమస్య మనం తీసుకునేటువంటి ఆహారం. మనం తీసుకునే ఆహారం మనకి మెడిసిన్ గా పనిచేయాలి తప్ప మెడిసిన్స్ మన ఆహారంగా ఉండకూడదు. మన శరీరం కోరుకుంటుంది తనకి అవసరమైన తన సర్వైవల్ ని కోరుకునే ఆహారాన్ని అడుగుతుంది. బట్ మనం దాన్ని డ్యామేజ్ చేసేటువంటి ఆహారం మనం ఇస్తున్నాం. తద్వారా ఎన్నో రకాల డిసీజెస్ అండ్ డిజార్డర్ వైపు మనం వెళ్తాం. ఈ రోజు ఈ ఫుడ్ గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. ఆల్రెడీ వీడియోలో చెప్పిన విషయాలు మనకి మనం తిన్న ఫుడ్ ఒక రోజు ఒబెసిటీలకి దారి తీస్తుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా వచ్చిన ఎక్సెస్ గ్లూకోజ్ ఒక రోజు హార్ట్ అటాక్లకి బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతుంది. మనం తీసుకుంటున్న ఫుడ్ వన్ ఫైన్ డే రక్తంలో చేరి ఎక్సెస్ గ్లూకోజ్ అంతా రక్తంలో చేరి చిక్కబడడం వల్ల మనకి BP వస్తుంది. తద్వారా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అంటే మనం తీసుకునే గ్లూకోజ్ వన్ ఫైన్ డే ఆర్బీసీ మీద చేరి మనం డయాబెటిక్ వైపు పట్టుకెళ్ళి ఈ ఎక్సెస్ గ్లూకోజ్ శరీరంలో ఎక్కువైపోతే బ్రెయిన్ స్ట్రోక్ కి కారణమవుతుంది, కంటి చూపు తగ్గడానికి కారణమవుతుంది, హార్ట్ కాంప్లికేషన్స్ కి కారణమవుతుంది, హార్ట్ అటాక్ కి, నీ డిసీజెస్ కి, అండ్ మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది. అంతేకాదు ఎంటైర్ తల వెంట్రుక నుంచి కాలి గోటు వరకు ఉన్నటువంటి ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతుందో ఇది పూర్తిగా డే బై డే డ్యామేజ్ అవ్వడానికి అవకాశం. ఇక్కడ మనం గుర్తించవలసింది మనం తీసుకునే ఎక్సెస్ గ్లూకోజ్ ఒకే రోజు మన మీద ప్రభావం చూపించదు. ఒక స్లో పాయిజన్. ఎక్సెస్ గ్లూకోజ్ అనేటువంటి వెరీ స్లో పాయిజన్. మనం తీసుకోగా కొన్ని సంవత్సరాల తరువాత డ్యామేజ్ అనేటువంటిది మనకి స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనం ఆలోచించవలసింది సిస్టమ్ గురించి ఆలోచించాలి, సిమ్టమ్ గురించి కాదు. మొదటి వీడియో కనుక మనం చూసుకుంటే ఎవరైనా ఫ్యాట్ ఉన్నారంటే కనుక ఆ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరికైనా కొలెస్ట్రాల్ ఉందంటే కనుక కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరికైనా స్ట్రోక్ వచ్చింది, క్లాట్స్ ఉన్నాయంటే కనుక క్లాట్స్ కరగడానికి టాబ్లెట్లు వాడతారు. ఎవరికైనా బీపీ వచ్చిందంటే బీపీ టాబ్లెట్ ని ఆశ్రయిస్తారు. ఎవరైనా డయాబెటిక్ అయ్యారంటే డయాబెటిక్ టాబ్లెట్ ని ఆశ్రయిస్తారు. ఇండస్ట్రీగా చెప్తుంది మీ సిమ్టమ్ కి వాడే టాబ్లెట్ మీ సిమ్టమ్ మీద పనిచేస్తుంది తప్ప సిస్టమ్ మీద పనిచేయదని చెప్తుంది. ఉదాహరణకి మీ హెడేక్ వచ్చింది. హెడేక్ కి కారణాలు చాలా ఉంటాయి. చాలా రీజన్స్ వల్ల మనకి హెడేక్ వస్తుంది. కానీ ఒక చిన్న టాబ్లెట్ హెడేక్ కోసం మనం వాడుతూ ఉంటాం. కానీ ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్లు మాత్రం సిస్టమ్ మీద పనిచేస్తాయి. ఎందుకని ఎప్పుడైతే ఎక్సెస్ గ్లూకోజ్ అనే దాన్ని మనం అరికడతామో ఎక్సెస్ గ్లూకోజ్ ని ఫ్యాట్ కింద మారకుండా ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు మన సిస్టమ్ బాగుంటుంది. ఎప్పుడైతే హ్యూమన్ బాడీ సిస్టమ్ బాగుంటుందో మన శరీరము మనం బ్రతుకున్నంత కాలం హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సిస్టాన్ని కనుక మీరు సరి చేసుకోవాలంటే ఫస్ట్ ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి. ఏంటి ప్రివెన్షన్? మనం తీసుకుంటున్న ఆహారంలో ఎంత మేర కార్బోహైడ్రేట్లు ఉంటున్నాయి, ఎంత మేర షుగర్ ఉంటుంది, మన శరీరానికి ఎంత షుగర్ అవసరం ఉంటుంది, ఈ షుగర్ మన శరీరం లోపల ఉంటే కనుక ఎంత డ్యామేజ్ అవుతుందని కొద్దిపాటి అవగాహన మనకు ఉండగలిగితే మన జీవితకాలం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రివెన్షన్ కాకుండా గనక మనం ఈ యొక్క సిమ్టమ్ బేస్డ్ ఆలోచనలు కనుకుంటే మన జీవితకాలం హాస్పిటల్ చుట్టూ, మెడిసిన్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. బట్ అలాంటి అవకాశం మనకు లేకుండా ఒక చక్కటి ప్రివెంటివ్ కేర్ ఇవ్వడానికి మనకి ఇండస్ట్రీ ఐ కాఫీ అనే చక్కటి ప్రొడక్ట్ మనకి ఇచ్చింది. ఇది 2 వేరియంట్లు ఉంటుంది, బ్లాక్ కాఫీ అండ్ క్రేమర్ కాఫీ. ఇది ఒక చక్కటి న్యాచురల్ కాఫీ. మనం నిత్యము తాగే టీ కాఫీల ప్లేస్ లో దీనిని చేర్చుకోగలిగితే సరిపోతుంది. దీనికి ప్రధానమైన ఉపయోగం ఏంటంటే బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్. ఏదైతే నిత్యము తింటున్నటువంటి కార్బోహైడ్రేట్ ఫుడ్ ద్వారా వస్తున్న గ్లూకోజ్ చివరికి రక్తంలో చేరి డయాబెటిక్ అవుతున్నాం, అలాంటి రక్తంలో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ ని మేనేజ్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఆ మేనేజ్మెంట్ కి ఇందులో వాడిన ఒక మూల పదార్థం సాల్సిటాల్, సెలేసియా రెటికులేటా లేదా ఏకనాయకం లేదా సప్తరంగా అని పిలుస్తారు. దీనికి చాలా చరిత్ర ఉంది. చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి అనే ఒక ఋషి దీని గురించి రాశారండి. ఇది ఏం చేస్తుంది? నిత్యము మనం తీసుకుంటున్న ఆహారం ద్వారా వచ్చేటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉందో దానిని ఏమంటారు, దాన్ని మేనేజ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఊరికే ఏమి కలపలేదండి, దీనిలో ఎన్నో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. దీని మీద మన కంపెనీ పరిశోధన చేసి దీని వేరు లోపల ఉండేటువంటి సాల్సిటాల్ అనే ఒక పదార్థాన్ని కనుగొని దానికి పేటెంట్ హక్కులు తీసుకోవడం జరిగింది. ఈ సాల్సిటాల్ అనేటువంటి ఒక వండర్ఫుల్ హెర్బల్ ఇంగ్రీడియంట్.
దీన్ని సిటిఆర్ఐ అప్రూవల్ ఉంది, క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు దీన్ని అప్రూవల్ చేసి దీనికి ఒక నెంబర్ ఇచ్చారు. అంతేకాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రీసెర్చ్ లో సాల్సిటాల్ అనేటువంటిది యాంటీ డయాబెటిక్ గా ఇది పనిచేస్తున్న వాళ్ళు తేల్చడం జరిగింది. అండ్ దీన్ని యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అని ఉంటుందండి. అంటే డయాబెటిక్ సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని వాళ్ళే ఇస్తారు మనకి ఎక్కువగా. వాళ్ళు కూడా సాల్సిటాల్ ని యాంటీ డయాబెటిక్ అండ్ ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ కి ఇది వండర్ఫుల్ హెర్బ్ అనేటువంటి వాళ్ళు కూడా సర్టిఫై చేయడం జరిగింది. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్స్ కి వాళ్ళ ప్లాట్ఫామ్ మీద రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ మీద ఈ సాల్సిటాల్ కి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు. దేనికోసం అంటే ఇది ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ కి ఇది ఉపయోగపడుతుంది. మరి సాల్సిటాల్ నిత్యము మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్ ఏంటంటే హెపాటిక్ వెల్నెస్. మొదటి వీడియోలో గ్లైకోజన్ ని, ఫ్యాట్ ని, కొలెస్ట్రాల్ ని వీటన్నిటిని తయారు చేసే లివర్ ఏదైతే ఉందో నిత్యము తన దగ్గర ఎక్సెస్ గ్లూకోజ్ స్టోరేజ్ అయిపోతుంది. అటువంటి లివర్ ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంచుకోకపోతే లివర్ ఫ్యాటీ లివర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ అయిందో మన ఎక్సెస్ గ్లూకోజ్ అనేటువంటిది వేరు వేరు రూపాంతరాలు చెందకుండా డైరెక్ట్ గా బ్లడ్ లోనే ఉండిపోతుంది. ఎప్పుడైతే డైరెక్ట్ గా బ్లడ్ లో ఉండిపోయిందో మనం ఈజీగా డయాబెటిక్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటి లివర్ కి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వడానికి సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. తర్వాత రేనల్ వెల్నెస్, కిడ్నీల ఆరోగ్యానికి ఈ యొక్క సాల్సిటాల్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. ఇక ప్రధానమైనది గ్లైసమిక్ వెల్నెస్. మన శరీరం లోపల క్లోమ గ్రంథి అని ఉంటుందండి. ఈ క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీని ఉపయోగం ఏంటంటే మనం బయట నుంచి తీసుకుంటున్న ఫుడ్ ద్వారా వచ్చే ఎక్సెస్ గ్లూకోజ్ కి క్లోమ గ్రంథి రిలీజ్ చేసేటువంటి ఇన్సులిన్ కనుక జత కడితే మనకి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ ఈ క్లోమ గ్రంథి కనుక డ్యామేజ్ అయ్యి బీటా సెల్స్ అనేటువంటి కణాలను ఉత్పత్తి చెయ్యకపోతే మనము తీసుకున్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్ గాను కొలెస్ట్రాల్ గా మారిపోతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ సమపాలలో ఉంటుందో ఈ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ కింద మారకుండా ఉంటుంది. అటువంటి క్లోమ గ్రంథి ఆరోగ్యానికి ఈ యొక్క సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. అండ్ మజిల్ అండ్ స్కెలిటన్ వెల్నెస్, మన కండరాలు అండ్ బోన్స్ యొక్క హెల్త్ కి ఈ సాల్సిటాల్ మనకి చక్కగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు కూర్గు ప్రాంతం, కర్ణాటకలో కూర్గు ప్రాంతంలో ఉండేటువంటి చక్కటి కాఫీ బీన్స్ ని తీసుకోవడం జరిగింది. దాన్ని కాఫీ అరబిక్ అంటారు, పెద్ద సైజులో ఉంటుంది. కంపెనీ మరలా ఇక్కడ రీసెర్చ్ చేసి 40 degrees సన్నని మంట మీద ఈ కాఫీ గింజలను వేడి చేయడం వల్ల కెఫైన్ అనే పదార్థం ఎవాపరేట్ అయ్యి పాలీఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ గా మారుతుంది. అంటే కంపెనీ ఎంత గొప్పగా ఆలోచించిందో చూడండి. కాఫీ గింజల్ని కూడా హెల్త్ కు ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్ గా మార్చడం జరిగింది. దీనితో పాటు మూడవ ప్రధానమైన ఇంగ్రీడియంట్ వెల్వెట్ బీన్స్, దోలగొండి గింజల పొడి అంటారు, లేదా దీన్ని కపికచ్చి అని అంటారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చిక్కగా ఉన్నటువంటి రక్తము ఎప్పుడైతే సన్నని రక్తనాళాల్లోకి స్టోరేజ్ అయిపోతుందో రక్త ప్రసరణ ఇబ్బంది అవుతుంది. ఈ రక్త ప్రసరణ ఎప్పుడైతే ఇబ్బంది అయిందో మనకి స్ట్రోక్ లాంటివి వస్తాయి. అటువంటి రక్తాన్ని పలచపరచడానికి దోలగొండి గింజలు కూడా ఉపయోగపడుతుంది. దీని యొక్క రెండో ప్రధానమైన ఉపయోగం ఏంటంటే మనిషి బ్రెయిన్ లోపల డోపమైన్ అనేటువంటి ఒక ఎంజైమ్, ఒక పదార్థం ఉంటుందండి. ఇది మనిషికి ఆలోచన శక్తిని, మూడ్ ఎన్హాన్స్మెంట్ కి అండ్ తన యొక్క సిగ్నలింగ్ వ్యవస్థకి డోపమైన్ బాగా ఉపయోగపడుతుంది. ఎవరి శరీరంలో అయితే ఎక్సెస్ గ్లూకోజ్ వలన డోపమైన్ తగ్గిపోతుందో ఆ డోపమైన్ కి ఆల్టర్నేటివ్ గా ఈ దోలగొండి గింజలు ఉండే ఎల్ డోపా అనేటువంటి ఎంజైమ్ పదార్థం వల్ల మనకి డోపమైన్ కి ఆల్టర్నేటివ్ గా పనిచేస్తుంది. ఎప్పుడైతే దోలగొండి గింజల లోపల ఉన్న డోపమైన్ శరీరం లోపలికి వెళ్తుందో మనిషి మెదడుకి చురుకుదనం, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. అండ్ అల్జీమర్స్ అంటే మతిమరుపు అనే దాని నుంచి బయటపడటానికి, పార్కిన్సన్ అంటే వణుకుడు జబ్బు నుంచి బయటపడడానికి అవకాశం. దీని ప్రధానమైన ఉద్దేశము శరీరం లోపల ఉండేటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ మొత్తాన్ని ఇది ఉత్తేజపరుస్తుంది. నరాల బలహీనతని తగ్గించి బలపరిచేటువంటి ఉపయోగం మనం వెల్వెట్ బీడ్స్ ద్వారా పొందొచ్చు అన్నమాట. ఈ మూడిటి అద్భుతమైన సమ్మేళనమే మనకి ఈ ఐ కాఫీ. ఈ ఐ కాఫీ న్యాచురల్ కాఫీ. మూడు ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. 3, 1, 2, 3. సో మనకి ప్రధానమైన ఇంగ్రీడియంట్ వచ్చి సాల్సిటాల్. ఇది ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ కు ఉపయోగపడుతుంది. అండ్ రెండోది కూర్గు ప్రాంతం నుంచి తీసుకున్న కాఫీ బీన్స్, ఇది యాంటీ ఆక్సిడెంట్ కు ఉపయోగపడుతుంది. ఇక మూడవది కప్పికచ్చు, దోలగొండి గింజల పొడి. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ, నరాల వ్యవస్థను బలపరచడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చిన్నగా ఉందో చూడండి, ఇక్కడ రాసి పెట్టుంది సపోర్ట్ యాజ్ ఏ
నెర్విన్ టానిక్ అండి. నరాలకి శక్తినిచ్చేటువంటి టానిక్ గా ఈ దోలగొండి గింజలు కూడా ఉపయోగపడుతుంది అంటే. సపోర్ట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్. బ్రెయిన్ హెల్త్ కి యాంటీ ఆక్సిడెంట్ ఈ దోలగొండి. ఈ కొట్ట మూడిటి కొట్ట ఒక్కటి ఈ స్లైడ్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ అన్నిటికీ సమస్యలు ఎక్సెస్ గ్లూకోజ్, రైట్? మనం తీసుకున్న ప్రతి పదార్థం వల్ల గ్లూకోజ్ అంటే చక్కెర శాతం పెరుగుతుంది. ఇది అన్నిటినీ దెబ్బతీస్తుంది. అందులో ప్రధానమైనటువంటిది ఏమేంటివి? నరాల మీద ఎఫెక్ట్, బీపీ కూడా వస్తుంది. రెండోది బ్రెయిన్ మీద ఎఫెక్ట్, కిడ్నీది వస్తుంది. ఓకే, కిడ్నీ అని అంటే నెఫ్రోపతి, ఇంకోటి రెటీనా, కళ్ళు కూడా కంటి చూపు తగ్గిపోతుంది గ్లూకోజ్ ఎక్కువ అవ్వడం వల్ల. ప్లస్ నువ్వు కాలేయంలోనే చక్కెర శాతం పెరుగుతుంది కాబట్టి కాలేయం కూడా దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్ అని, ఇంకా దాన్ని పట్టించుకోకపోతే లివర్ సిరోసిస్ వరకు అంతే. ఆ తర్వాత చక్కెర శాతం పెరుగుతుంది కాబట్టి కఫం పెరిగి బరువు కూడా పెరుగుతుంది. నరాలు దెబ్బతింటున్నాయి, కిడ్నీ మీద పడుతుంది, తర్వాత కంటి చూపు పడుతుంది, కాలేయము ఫ్యాటీగా మారిపోతుంది, ఫ్యాట్ ఎక్కువైపోతుంది, తర్వాత కఫం పెరిగి స్థూలకాయం కూడా వస్తుంది కదా. ఈ అన్నిట్లో ఫస్ట్ బ్లడ్డే మెయిన్ కాబట్టి, నరాల్లో ప్రవహించేది బ్లడ్డే కదా, దాని చిక్కదనం పెరగడం పెద్ద ప్రమాదం అనేసి. ఇది ఈ యొక్క చక్కెర వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ ఈ బ్లడ్ లో పెరగడం వల్ల రక్తనాళాలకే ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇది చూడు, నీకు మంచి ఫుడ్, నీకు మంచి యాడింగ్, ఇది చూసి ఒకసారి చెప్పు. నువ్వు ఇప్పుడు వెల్వెట్ బీన్స్ దగ్గర ఉన్నాం మనం, రైట్? సబ్జెక్ట్. ఈ వెల్వెట్ బీన్స్ నర్వ్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది, రెజొనేట్ చేస్తుంది. ఎందుకంటే నరాల మీదనే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి. మన కాఫీలో ఏకనాయకం తర్వాత ఉన్న పెద్ద ముడి పదార్థము వెల్వెట్ బీన్స్, అవునా? చిక్కుడు జాతి గింజకి సంబంధించినవి. ఓకే, లలో ముఖ్యంగా షుగర్ అనేది 2 పార్ట్స్ మీద మెయిన్ ఎఫెక్ట్ చూపించింది అనమాట. ఇది ఏంటి అంటే, ఒకటి రక్తనాళాలు. షుగర్ ఎక్కువ కాలం ఎక్కువగా కంట్రోల్ లేకుండా ఉంటే రక్తనాళాలు అనేది హార్డ్గా అవుతాయి, ప్లస్ సన్నబడతా ఉంటాయి. ఈ పదం ముఖ్యం సురేష్, హార్డ్గా అవుతాయి. డియర్ వివేటీస్, నేను సురేష్ తోటి మాట్లాడుతున్నానంటే మీతో మాట్లాడుతున్నట్టే. నాట్ ఓన్లీ సురేష్, ఇది అందరితోటి ఒకేసారి మాట్లాడలేను కాబట్టి నేను సురేష్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఓకే, హార్డ్గా అవుతాయి అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ఇది రక్తనాళాలు ఫస్ట్ హార్డ్ అవుతాయి సురేష్, తర్వాత కిడ్నీ అవుతుంది, తర్వాత లివర్ అవుతుంది, తర్వాత రెటీనా అవుతుంది. ఓకే, అట్లా పాటలన్నీ కూడా అలా సిలిం పట్టినట్టు గ్లూకోజ్ తోటి హార్డ్ అయిపోతాయి. కాబట్టి హార్మోన్లు సరిగా ఉత్పత్తి చేయలేదు, బండబారిపోతాయని, ముద్దుబారిపోతాయని. ఓకే, ఉంటాయన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి పార్ట్ కి అవసరం. బ్రెయిన్ కి, హార్ట్ కి, కిడ్నీలకి, పాదాలకి, ప్రతి ప్లేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. సో షుగర్ ఉన్నప్పుడు షుగర్ హై అవ్వడం వల్ల, సడన్ గా లో అవడం వల్ల వచ్చే ఇబ్బంది చాలా తక్కువ. కాకపోతే ఎక్కువ కాలం ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవుద్ది. మనం చిన్న ఎంజీలు తీసుకుంటున్నాంలే అని అనుకుంటాం, కానీ అది నెమ్మదిగా షుగర్ కంటెంట్ పెంచుకుంటూ ఫస్ట్ అన్ని పార్ట్స్ లోకి వెళ్ళేది రక్తమే కాబట్టి ఆ రక్తాన్నిలో బ్లడ్ షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల ముందు రక్తనాళాలు మొద్దుబారుతాయి, ఆర్గాన్లు నెమ్మదిగా తర్వాత మొద్దుబారుతుంటాయి. సో ఇదే బ్రెయిన్ లో పక్షవాతానికి దారి తీయొచ్చు, హార్ట్ లోనేమో హార్ట్ అటాక్ కి దారి తీయొచ్చు, కిడ్నీస్ కి వస్తేనేమో అది డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, అదే కాళ్ళకు వస్తే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అదే కంటికి వస్తే డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో అన్ని చోట్ల రోగం ఒకటే, రక్త సరఫరా అనేది తగ్గుతుంది అని. ఇంకొకటి రెండో పార్ట్ ఏంటి అంటే నరాలు. కాళ్ళల్లో చేతుల్లో ఉండే నరాలు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో కాళ్ళలో నరాలు చాలా పొడుగైనవి కాబట్టి నరాలలో షుగర్ హైగా ఉండడం వల్ల కొన్ని చేంజెస్ వస్తాయి. ప్లస్ నరానికి వెళ్లే రక్త సరఫరా కూడా తగ్గడం వల్ల న్యూరోపతి అని వస్తుందన్నమాట. కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, ఇట్లా. మెయిన్ గా మనం వర్రీ అయ్యేది కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్, తిమ్మిర్లు వీటి రావడం వల్ల పుండు పడడం, పుండు మానకపోవడం, అప్పుడప్పుడు వేళ్లు తీసేసి రావడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ రావడానికి కారణం ఇది. సో షుగర్ మనం చాలాసార్లు కంట్రోల్ చేసుకోవడం ఎందుకు అంటే, ఒక 10 ఏళ్ల తర్వాత మనకి ఇవన్నీ రాకుండా ఉండటానికి. ఈ రోజు షుగర్ ఏదో చేసిద్ది అని కాదు. సో దానికి సరిగ్గా ట్రీట్మెంట్, ప్రాపర్ డిసిప్లిన్ గా మనం మెయింటైన్ చేయగలిగితే
ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉండిద్ది. ముఖ్యంగా షుగర్ అనేది 2 పార్ట్స్ మీద మెయిన్ ఎఫెక్ట్ చూపించిద్ది అనమాట. ఇది ఏంటి అంటే, ఒకటి రక్తనాళాలు. షుగర్ ఎక్కువ కాలం ఎక్కువగా కంట్రోల్ లేకుండా ఉంటే రక్తనాళాలు అనేది హార్డ్గా అవుతాయి, ప్లస్ సన్నబడతా ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి పార్ట్ కి అవసరం. బ్రెయిన్ కి, హార్ట్ కి, కిడ్నీలకి, పాదాలకి, ప్రతి ప్లేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. సో షుగర్ ఉన్నప్పుడు షుగర్ హై అవ్వడం వల్ల, సడన్ గా లో అవడం వల్ల వచ్చే ఇబ్బంది చాలా తక్కువ. కాకపోతే ఎక్కువ కాలం ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవుద్ది. సో ఇదే బ్రెయిన్ లో పక్షవాతానికి దారి తీయొచ్చు, హార్ట్ లోనేమో హార్ట్ అటాక్ కి దారి తీయొచ్చు, కిడ్నీస్ కి వస్తేనేమో అది డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, అదే కాళ్ళకు వస్తే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అదే కంటికి వస్తే డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో అన్ని చోట్ల రోగం ఒకటే, రక్త సరఫరా అనేది తగ్గుతుంది అని. ఇంకొకటి రెండో పార్ట్ ఏంటి అంటే నరాలు. కాళ్ళల్లో చేతుల్లో ఉండే నరాలు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో కాళ్ళలో నరాలు చాలా పొడుగైనవి కాబట్టి నరాలలో షుగర్ హైగా ఉండడం వల్ల కొన్ని చేంజెస్ వస్తాయి. ప్లస్ నరానికి వెళ్లే రక్త సరఫరా కూడా తగ్గడం వల్ల న్యూరోపతి అని వస్తుంది అనమాట. కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు ఇట్లా. మెయిన్ గా మనం వర్రీ అయ్యేది కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్, తిమ్మిర్లు వీటి రావడం వల్ల పుండు పడడం, పుండు మానకపోవడం, అప్పుడప్పుడు వేళ్లు తీసేసి రావడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ రావడానికి కారణం ఇది. సో షుగర్ మనం చాలాసార్లు కంట్రోల్ చేసుకోవడం ఎందుకు అంటే, ఒక 10 ఏళ్ల తర్వాత మనకి ఇవన్నీ రాకుండా ఉండటానికి. ఈ రోజు షుగర్ ఏదో చేసిద్ది అని కాదు. సో దానికి సరిగ్గా ట్రీట్మెంట్, ప్రాపర్ డిసిప్లిన్ గా మనం మెయింటైన్ చేయగలిగితే ఫ్యూచర్ లో ఇబ్బంది రా. ఇట్లా అవగాహన కలిగించే డాక్టర్లకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, లేకపోతే ఎందుకు వస్తుందో అర్థం కాదు, ఎందుకు ఉన్నటువంటి డైజెషన్ దెబ్బతిన్నదో అర్థం కాదు, కాళ్ళు ఎందుకు గుంజుతున్నాయో అర్థం కాదు, జాయింట్స్ లో ఎందుకు పెయిన్ వస్తుందో అర్థం కాదు. డాక్టర్ గారు ఇవ్వండి అని అంటే అంతా ఉంది, డ్రగ్స్ కంపెనీలు బోల్డ్ అని ఉన్నాయి. కొంచెం కాస్ట్కే బోల్డ్ అని సరికి ఇచ్చేస్తుంది, అన్ని మింగేయచ్చు అన్ని. కానీ తద్వారా ఎంత ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది, కెమికలైజ్డ్ అయిపోతుంది. ఎన్నాళ్ళు ఉంటామని కాదు, ఉన్నన్నాళ్ళు క్వాలిటీగా ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఓకే, ఎక్సెస్ గ్లూకోజ్ ని తగ్గించుకోవడం అనేది ప్రధానమైనటువంటిది అని. సో ఇంతటి ఆరోగ్య అవగాహన తీసుకోవడానికి, ఇవ్వడానికి ఒక ఛాన్స్ వచ్చింది. అందుకని థ్యాంక్స్ టు వివాకి అందుకే థ్యాంక్స్. ఒక నలుగురికి ఇప్పుడు కూటమికి ఛాయిస్ వచ్చింది, అందరికి అవగాహన కలిగించుకోవడం. 4 రాళ్ళు ఎలా సంపాదించుకుంటున్నాడు? ఈ విధంగానే. ఓకే రైట్, ఇక్కడి నుంచి మన కాఫీ గురించి స్టార్ట్. ఇది ఏదో విని వెళ్ళే ప్రోగ్రామ్ లాగా కాకుండా, ఎప్పుడైనా ఎవరికైనా అవసరమైతే నేను ఒక 4 మాటలు చెప్పడం వస్తుంది వినడం వల్ల అని కొంచెం ఆ విన్నదాన్ని అనుభూతి చెందాను. సో చక్కటి వీడియో కదండి. అందులో మనం అంటే నాకు అర్థమైంది, మనం గుర్తుంచుకోవాల్సింది, ఎక్కువ కాలం గ్లూకోజ్ బాడీలో స్టోరేజ్ ఉండడం అసలు సమస్య ఈ రక్తనాళాలలో. ఆ స్టోరేజ్ ని కనుక మనం ఎప్పటికప్పుడు క్లెంజింగ్ చేసుకోగలిగితే, సిటిఆర్ఐ అంటారు కదండి సార్, అందులో సి ఏంటండి, క్లీనింగ్ చేసుకోగలిగితే చాలా బెస్ట్గా ఉంటుంది. మరి క్లెంజింగ్ ఏమైనా బయట ఉన్నాయంటే ఏమీ లేవు, ప్రజెంట్ ఏమీ లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటున్నారు. బట్ వెరీ సింపుల్ వే, చాలా గొప్ప టెక్నాలజీ తోటి అందరూ కన్జ్యూమ్ చేసే విధంగా ఐ కాఫీ మనం ఉంది. ఈ యొక్క ఐ కాఫీ అనేటువంటి సుపీరియర్ బ్లెండ్ అండి. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కాంబినేషన్, ఇది పేటెంట్ ఓరియంటెడ్ కాంబినేషన్. మన హెల్దీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటెనెన్స్, ఇప్పుడు చెప్పిన డాక్టర్ గారు ఏం చేశారంటే, మీరు షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండండి, ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్ బయటపడడానికి ముందే ఒక ప్రివెంటివ్ వేని వెతుక్కోమన్నారు. ఆ ప్రివెంటివ్ వే మనకి ఐ కాఫీ రూపంలో మనం ఉంది. ఇది వాటర్ సాల్యుబుల్, నీటిలో చక్కగా కరిగిపోతుంది. మన ఎక్సెస్ గ్లూకోజ్ ని కూడా ఇది చక్కగా మేనేజ్ చేస్తుంది. సో దీన్ని మనకు అందిస్తున్న వారు ఇండస్ట్రీ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరులో ఉంది మన ఓన్ ప్రొడక్షన్ హౌస్. ఒక నెలకి 5,50,000 యూనిట్లు పైబడి తయారు చేసే కెపాసిటీ ఉన్న ఓన్ ప్రొడక్షన్ హౌస్ అండి. ఎప్పుడైతే ఓన్ ఇది మనకు ఉంటుందో తయారీ విధానం, క్వాలిటీ అండ్ క్వాంటిటీలో ఎక్కడ దెబ్బతినమనం, అంత బెస్ట్ గా ఉంటుంది మన యొక్క ప్రొడక్షన్. అంటే దీని R&D, దీని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా బయో యాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్ టోక్యోలో ఉంది మనకి. ఇది ఓన్ మన R&D. ఇది చాలా పెద్ద R&D. ప్రపంచంలో ఉన్న 500 ఫార్చ్యూన్ కంపెనీలకి ఫార్ములాస్ ఇస్తున్నటువంటి కంపెనీ మనది. రా మెటీరియల్ సప్లయర్స్ గా మనం ఉంది. అంత పెద్ద కంపెనీ ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మనకి
న్యూట్రాసూటికల్ రూపంలో ఐ కాఫీ అనేటువంటిది మన దగ్గరికి వచ్చింది. ఓకే, అంటే ఈ యొక్క ఐ కాఫీని కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఐ కాఫీ అనేటువంటిది అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని దాటి న్యూట్రాసూటికల్ అనే ఒక గ్రేడ్ లో ఉంది. ఏంటి న్యూట్రాసూటికల్ అంటే ఔషధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థం అని అర్థం. ఈ ఔషధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది ప్రివెన్షన్ గా పనిచేస్తుంది. భవిష్యత్తులో వచ్చేటువంటి వ్యాధుల బారిన పడకుండా ముందుగానే ఆపుతుంది. అండ్ ఇది ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ లో కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది. అటువంటి ఐ కాఫీ రెగ్యులర్ గా వాడటం వల్ల హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఏదైతే బ్రెయిన్ నుంచి అరికాళ్ళ వరకు ఈ యొక్క బ్లడ్ లోపల ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి, మేనేజ్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్, ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల పెరిగిపోతున్న బాడీ వెయిట్ ని అండ్ ఫ్యాట్, ఎక్సెసివ్ ఫ్యాట్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఐ కాఫీ మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే మెయింటెనెన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఏదైతే కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ డ్యామేజ్ అయిపోతుంది అనుకున్నాము, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది అనుకున్నాము, అటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటెనెన్స్ కి ఇది ఐ కాఫీ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఓవరాల్ రిజువనేషన్, మన ఎంటైర్ బాడీ లోపల ఉండేటువంటి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆర్గన్స్ అండ్ ఈవెన్ సెల్స్ కూడా డ్యామేజ్ కాకుండా పునర్జీవనాన్ని అందిస్తుంది మనకు ఐ కాఫీ. అండ్ ప్రివెంట్స్ డయాబెటీస్, ఏదైతే భారతదేశం డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోయింది ఈ రోజుల్లో, ఏదైతే 100 మందిలో 75 మంది పైబడి ప్రీ డయాబెటిక్ లో ఉన్నాము, అటువంటి డయాబెటిక్ కి ప్రివెన్షన్ గా మన ఐ కాఫీ సపోర్ట్ అవుతుంది. అంటే చివరికి ఇది సపోర్ట్స్ హెల్దీ హార్ట్, ఏదైతే శరీరం మొత్తానికి రక్తాన్ని పంపింగ్ చేసే హార్ట్ ఏదైతే ఉందో అటువంటి హార్ట్ కి చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మన ఐ కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉదయం చక్కగా దీని పనితీరు ఉండాలంటే కనుక కంపెనీ మనకి ఇచ్చిన గైడ్ లైన్స్, ఉదయం బ్రేక్ఫాస్ట్ కి 30 నిమిషాల ముందు, సాయంత్రం రాత్రి భోజనానికి 30 నిమిషాల ముందు వేడి నీళ్ళలో ఈ కాఫీ పొడి కలిపి సేవించడం వల్ల దీన్ని ప్రివెంటివ్ గా మన హెల్త్ ని కాపాడుకోవడానికి, దీర్ఘకాలంగా వచ్చే వ్యాధుల నుంచి బయటపడడానికి ఐ కాఫీ అనేటువంటి చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇటువంటి ఐ కాఫీని మనకి ఇచ్చిన ఇండస్ట్రీ వాళ్ళకి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ నాకు ఈ రోజు ఇంత చక్కటి సెషన్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యు. ఇదే మన ఉపాధి. మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే దాని పాలసీల గురించి చెప్పుకుంటాం, ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీ. మనం వెల్నెస్ కంపెనీలో ఉన్నాం కాబట్టి వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ, న్యూట్రాస్యూటికల్స్, దీనికి సంబంధించిన అవగాహన మనం కల్పించాలి. కల్పిస్తే దానికి సంబంధించినటువంటి గ్రోత్ ఉంటుంది, ఆ కంపెనీలో గ్రోత్ ఉంటుంది, కమిషన్ కావచ్చు, ఏదైనా కంపెనీ ఇచ్చే ఆఫర్స్ అన్ని మనం పొందవచ్చు. కానీ వీటి గురించి ఇంతే. ఇప్పుడు ఇది వరకు బయటికి వెళ్ళి మార్కెట్లో వెళ్తే గానీ మనీ వచ్చేవి కావు. ఇప్పుడు డిజిటల్ గా కూర్చొని డిజిటల్ డూప్లికేషన్, డిజిటల్ రిటైల్ చక్కగా చేసుకుంటున్నాం. మరి దీనికి సమయం ఇచ్చి ఈ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి విషయాన్ని రోజుకు ఒక కోణంలో మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఈ జ్ఞానమే ధనంగా మారుతుంది. చూడండి, ఇప్పుడు సార్ చెప్పారు కదా R&D గురించి, జపాన్ లో ఉన్న R&D గురించి, ప్లస్ మ్యానుఫ్యాక్చర్, సేకరించి తయారు చేసేది. ఈ వీడియో కూడా మన దగ్గర ఉండాలి. బోల్డ్ అని వీడియోస్ ఉంటున్నాయి మన వాట్సాప్ లో, మన మొబైల్లో. సంపాదించే వీడియోలు ఉండాలి. ఇది సంపాదించేది, ఖర్చుది కాదు. Ayurveda, one of the most renowned traditional systems of medicine, survived and flourished from ages till date. The relationship of the human body, from constitution and function to nature, and the elements of the universe will continue to flourish in times to come. భూమాత ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్నటువంటి ఫంక్షనింగ్ కి ఉపయోగపడుతుంది. దాన్నే ఆయుర్వేద ఉపయోగించుకోవడాన్ని ఆయుర్వేద అంటాం. వేదం అంటే జ్ఞానము, ఆయుర్ అంటే ఆయుష్ను పెంచే జ్ఞానము ఆ హెర్బల్స్ లోనే ఉంది. భూమాత ఇచ్చేటువంటి హెర్బల్స్ లోనే, ఆ మూలికల్లోనే ఉంది. కాకపోతే ఈ రోజుకి తగ్గట్టుగా అంటే డ్యామేజ్ స్పీడ్ గా అవుతుంది, పోషకాలు చాలా తక్కువ ఉంటున్నాయి. ఇదివరకు 1910 లోనంట ఒక అతను పోల్చి చెప్తున్నాడు, పాలకూరలో ఇంత సి విటమిన్ ఉండేది, ఇప్పుడు కొనే పాలకూరలో అసలు సి విటమిన్ ఉండట్లేదు. ఇలా పోల్చి చెప్తున్నారు. అంటే ఎంత సప్లిమెంట్స్ అవసరమో చూడండి, పోషకాలు లేక. The medicinal plant Salacia has reference in 5,000-year-old Ayurvedic literature. Or Madhumeha. ఈ మధుమేహకి ఎనిమి అని అంటారంట. ఇది పెరుగుతున్నటువంటి గ్లూకోజ్ కి. అలాగే ఈ ఏకనాయకం గురించి సహస్రయోగ చెప్పింది, చరక సంహిత, చరక మహర్షి గారు చెప్పినటువంటి దాంట్లో.
ఓకే, దీన్ని ఎలా చేస్తారో ఒకసారి చూసి. In Ayurveda, Salacia is called as Swarnamula, as the bark of the root is golden colored. The name Sapta Chakra is attributed as the root, when cut, shows 7 wheel-like structures. Mehari is another 7 రౌండ్స్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ లో వస్తుంది. అప్పుడు చాలా ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు దాన్ని సేకరిస్తారు. synonym for egiferin, cotalinol, triterpenes, అన్ని రసాయనాలు కలిగి ఉంటుంది ఆ ఏకనాయిక. అందులో హెల్ప్ చేసేటువంటి సూక్ష్మ పోషకాల గురించి చెప్తున్నారు. 13-MRT and poncoranol. Of rheumatism, gonorrhea, నర్వస్ సిస్టమ్ కానీ ఈ యొక్క చర్మానికి కూడా బాగా ఏకనాయకం ఉపయోగపడుతుంది. skin diseases and diabetes. Only a few tribals of the forests know how to identify the right tree and the right collection practices. ముడి పదార్థాలని అన్నిటినీ కూడా మన కంపెనీ ఓన్ గా ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎవరి మీద ఆధారపడకుండా The right quality of the roots are sourced from the forest as it is brought to our factory for further. సొంతంగా స్వయం ప్రతిపత్తి పొందినటువంటి ఇంత సంస్థ ముడి పదార్థాలతో సహా మనమే ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఏదీ లేదు. వేరే వేరే కంపెనీ నుంచి చిన్న చిన్న ప్రొడక్ట్లు తీసుకొచ్చుకోవడం, థర్డ్ పార్టీగా ఉండడం, ఇలాంటి అవసరం మనకేం లేదు. ఇది చూడండి, ఇది మనకి అలోపతికి ఏ విధంగా ల్యాబ్ అనేది ఉంటుందో, టెస్టింగ్ ల్యాబ్, అది. The processing of the Salacia to make its roots are obtained. It under ఆయుర్వేద అనగానే ఇంట్లో చిన్న కుటీర పరిశ్రమల్లో లేహ్యాల రూపంలో, గుళికల రూపంలో తయారు చేసుకోవడం అనేది అక్కడి నుంచి బియాండ్ అయిపోయింది. goes a quality check to ascertain its ఫార్మాస్యూటికల్ లెవెల్లో డెవలప్ చేయడాన్ని న్యూట్రాస్యూటికల్స్ అంటారు. యాంటీబయాటిక్స్ అని, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని అలోపతిలో ఇస్తారు, కానీ అది కెమికల్ సంబంధించింది. కెమికల్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. quality using total plate count, yeast and mold count, and other pathogens are. ఇది ఎవరైనా ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్ కి ఈ వీడియో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క స్టెప్ సైంటిఫికల్లీ చేసిన రీసెర్చ్ అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. done. Of your favorite beverage, Indus Viva iCoffee. Once the salsitol is received at Indus Viva manufacturing location, all these ingredients are analyzed as per the raw material specifications required to make iCoffee. After the quality approval, ఇవన్నీ చేస్తేనే ఒక పేటెంట్ అనేది వస్తుంది, లేకపోతే పేటెంట్ అనేది రాదు. నువ్వు ఒక న్యూట్రాస్యూటికల్ కి పేటెంట్ తీసుకురావడం చాలా సైంటిఫిక్ ప్రూవెన్ ఉండాలి. raw materials are moved to the production block for manufacturing of iCoffee. ఇంత చక్కగా ఆయుర్వేదకి మంచి సైంటిఫిక్ ని యాడ్ చేసి మనకు ఆ ప్రోడక్ట్ ని అందించడం జరుగుతుంది. మన గురించి తెలుసుకోవాలి, మనం ప్రోడక్ట్ ఎంత గొప్పది అని. యాక్చువల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రొడక్ట్ వాల్యూ తక్కువ ఉంటే దానికి వాల్యూ తక్కువ ఉంటుంది. సో అందరు ఎలా ఉంటారంటే చాలా తక్కువ కాస్ట్ది ఎక్కువ కాస్ట్ పెడతారు అనేసి అటువంటి నెగిటివ్ భావన ఉంటుంది. లేదు, దాని గురించి తెలుసుకున్న తర్వాత అది 3,000 కాదు 30,000 పెట్టినా తక్కువే అనే భావన వస్తుంది. ఓకే, అంత వాల్యుబుల్ ఇది. ఎన్నో లక్షల డాక్టర్లకు పెడుతున్నాం అనేది నెమ్మదిగా అందరికీ అవగాహన కలుగుతుంది. ఓకే, కానీ అవగాహన చేస్తేనే మనకి ఒక మంచి రెస్పెక్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న విన్నాను, ఒక వాళ్ళ డిగ్రీ చదువుకున్న అబ్బాయి వాళ్ళ మదర్కి ఫాదర్కి షుగర్ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రెజెంటేషన్ విన్న తర్వాత అప్పుడు ఈ ప్రొడక్ట్స్ మీద తను రెస్పెక్ట్ పెరిగి వెంటనే తీసుకోవడం జరిగింది. అంతేనా? సో అంటే చూడండి ఎలా పెరిగింది తనకి, ఎలా రెస్పెక్ట్ ఎట్లా వచ్చింది అని అంటే ఈ క్లీన్ అండ్ క్రిస్టల్ ప్రెజెంటేషన్. సురేష్, ఇది ఫస్ట్ వెంటనే 1 కాదు 4 ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రెజెంటేషన్ అనేది మనము వింటూ ఉంటే మనం అవగాహన చేస్తూ ఉంటాం, కలిగిస్తూ ఉంటాం. మనకు కూడా అర్థమవుతుంది దీన్ని ఇంత డీటెయిల్ గా చెబితే ఇంకా దాని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అని. ఓకే, థ్యాంక్ యూ సురేష్. ఈ వీడియో నువ్వు యాడ్ చేసుకో, నీ అమ్ముల పొదిలో
ఈ వీడియో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం గారు చెప్పినటువంటి రక్తనాళాలకు సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ప్రతిరోజు ఈ వెల్నెస్ మార్గం ఒకసారి మరి సురేష్కి మనం థ్యాంక్స్ చెప్దాం. కమలి గారు ఉన్నారు, మీరు ఆఫ్ అవుతుంది వీడియో. ఉన్నాను సార్. చలో, ఎలా అవగాహన కల్పించారు మీరు హెల్త్ కి సంబంధించి? మామూలుగా ఫోన్ లో చెప్పారా మీరు? సార్ ఫోన్ లో లేదు సార్, ట్యాప్ లో చెప్పాను సార్, ల్యాప్టాప్ లో చెప్పాం సార్. ల్యాప్టాప్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. మామూలుగా షుగర్ ఉండింది, మామూలు టాబ్లెట్ తింటున్నాడు. ఆయనకు 2 స్టంట్లు కూడా పడ్డాయి. వాళ్ళ మదర్ కూడా కొంచెం పెరాలసిస్ స్ట్రోక్ చేసి తగిలింది షుగర్ వల్ల. వాళ్ళ మదర్ కి ఇప్పించాలని వాళ్ళ ఫాదరు అబ్బాయి ఇద్దరు వచ్చినారు సార్. ఇద్దరు వచ్చినప్పుడు సర్లేదు ముందు వాళ్ళ మదర్ కి చెప్పినాము, ఎక్స్ప్లెయిన్ చేసినాము. తర్వాత వాళ్ళ నాన్న కూడా అది పూడికలు అనేది ఎలా వచ్చినాయి అనే దానికి సరళమైన వీడియో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం సార్. చూపించిన తర్వాత అబ్బాయి డిగ్రీ వరకు చదువుకుంటున్నాడు. దీని గురించి క్షుణ్ణంగా చెప్పడం వల్ల ఆ అబ్బాయికి అవగాహన కలిగి ఒక్కరికి తీసుకుంటామన్న తోడు ఇద్దరికి తీసుకోవాలి సార్. ఒకటిసారి ఇద్దరికి తీసుకోవడం వల్ల వాళ్ళ మదరు నాకు దాన్ని తీసుకుని తర్వాత చూసి మళ్ళీ ఆ తర్వాత రిజల్ట్ చూసి ఇస్తాను అని చెప్పారు. లేదమ్మా మీ ఆయన కూడా ఎక్కువ అవసరం, 2 పుడికలు ఉన్నాయంటే 3 పుడిక వచ్చే అవకాశం ఉంటుంది. 3ఓసారి చాయిస్ వచ్చినప్పుడు ప్రామాణికే ప్రమాదం వస్తుంది. ఒకసారి ఇది వినండి అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో అది విన్న తర్వాత అబ్బాయి స్పాట్ లో 4 ప్లేట్లు ఆర్డర్ పెట్టేశారు సార్. వాళ్ళ మదర్ గారు సార్ 4 ప్లేట్లు కదా మాకేమైనా కొంచెం తగ్గించగలుగుతారా అని అడగడంలో మళ్ళీ మన కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగిన్స్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అబ్బాయి సార్ నాకే ఇవ్వండి అని లాగిన్ తీసుకొని 4 ప్లేట్లు ఆర్డర్ పెట్టేశారు సార్ స్పాట్ లో. కమిషన్ వాళ్ళకి 2000 కమిషన్ కూడా వస్తుంది వచ్చేటట్టు ఇది సార్. ఒకసారి ఆ కమిషన్ మళ్ళీ రిటర్న్ అంటే వాళ్ళ అకౌంట్ లో పడ్డ తర్వాత వాళ్ళు ఇంకా చాలా సంతోషపడతారు. అంత జిఎస్టి పే అయిన తర్వాత వస్తాయి అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ముందే మనం లాగిన్ చేసినా కూడా చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. వాళ్ళు ఎలా లాగిన్ చేయాలి అనేది వాళ్ళకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఇక మరి ఇది లోపల ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అనేది ఎలా తెలుస్తుంది కదా, బయటికి కనపడదు కదా. ఎలా చేయగలరు మీరు, ఎలా వాళ్ళకి చూపించగలరు? సార్ మన సప్తరంగ మేఘనాయకం గురించి ప్లస్ మనం చెప్పాము. మరి వాళ్ళకి తర్వాత ఏ విధంగా వాళ్ళకి చూపించగలరు మీరు? HbA1c టెస్ట్ చేయించాం సార్, ఆల్రెడీ ఉన్నాయి సార్ వాళ్ళకి ఆ టెస్ట్లు. అవి దీన్ని ప్రమాణంగా చేసుకోండి, 90 days తర్వాత మళ్ళీ ఇదే టెస్ట్ రిపీట్ చేసి మీకు డయాగ్నోసిస్ రూపంగా చూపిస్తామని చెప్పినాం సార్. ఏ 2 టెస్ట్లు ముఖ్యము? HbA1c అండ్ లిపిడ్ ప్రొఫైల్. థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో ఆయన అలోపతి డాక్టర్ ఉపేందర్ గారు, అలోపతి డాక్టరు, కానీ ఆ టెస్టులకి మన యొక్క కాఫీని అండ్ పల్స్ ని రిఫర్ చేస్తున్నారంటే ద పవర్ ఆఫ్ న్యూట్రాస్యూటికల్స్ అర్థం చేసుకోండి. ఓకే, అది ఆయన చాలా సీనియర్ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ కమ్మాలి గారు. సో ఒక 90 days లో HbA1c, ఈ లిపిడ్స్ ఉన్నాయి కదా, LDL VLDL, అది కనపడుతుంది, వాళ్ళకే తెలిసిపోతుంది. తర్వాత వాళ్ళ ఇష్టం కంటిన్యూ చేస్తారా లేదా అని. ఓకే, సేమ్ ప్రాసెస్ వీరాంజనేయుల వాళ్ళ ఫాదర్ అట్లే జరిగింది సార్. అలాగే చూపించినాము. ఆయనకు చూపించడం వల్ల ఆ టెస్ట్ మళ్ళీ ఇతరులకు కూడా చూపించడం జరుగుతుంది సార్. ఇక్కడ ఫస్ట్ వీరాంజనేయుల వాళ్ళ వాళ్ళకు అలాగే చేసినాం. లిపిడ్స్ ఉండాల్సినట్టుగా అవి కొంచెం బ్యాలెన్స్ అవుతున్నాయా? బ్యాలెన్స్ అయింది సార్, అంటే కొద్దిగా ఉండింది. ఆయనకు 40 days లోనే రిజల్ట్ వచ్చేసింది. ఆయన ఈరోజు ప్రశాంతంగా తినగలుగుతున్నాడు, బైక్ మీద బాగా తిరుగుతున్నాడు, పనులు చేసుకోగలుగుతున్నాడు. అంతకుముందు తల తిరిగేది, ఇబ్బందికరంగా ఉండేది, మూడిగా ఉండేవాడు ఆ షుగర్ వల్ల. అది మంచి రిజల్ట్ రావడంలో ఆ ప్రమాణ పత్రం అనేది అందరికి చూపించడం జరుగుతుంది. ప్లస్ ఆయన టెస్టిమోనియల్ గా ఉపయోగపడుతున్నాడు ఇక్కడ. అది సో డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు బహుశా ఈ రోజైనా సార్ మీది ప్రెజెంటేషన్? ఈ రోజు. ఓకే, తప్పనిసరిగా రండి. దాని మీద చక్కటి ఆ కొలెస్ట్రాల్ గురించి అవగాహన ఉంటుంది. మనం ఇప్పుడు నేను తెలుసు కాబట్టి మా ఫాదర్కి, నేను అంతకు ముందు రిపోర్ట్లు వచ్చాయంటే రిపోర్ట్లు వచ్చాయి, కళ్ళ ముందు అది కనబడుతుంది, కానీ ఈ చూపుకి జ్ఞానం లేదు, ఈ చూపుకి. ఆ తర్వాత ఎప్పుడైతే ఇండస్ వివాకి వచ్చిన తర్వాత అసలు ఈ LDL ఏంది, VLDL ఏంది, అది ఎంత వివరంగా డాక్టర్లు ఏం చెప్పారు. నాకు తెలిసిన తర్వాత అప్పుడు నేను తనని గైడ్ చేయగలిగాను. తనకు కూడా ఒక స్టంట్ పడింది కమాలి గారు.
Yes, sir. ఓకే. తర్వాత ఒక 90 days లో స్లిమ్, కాఫీ, పల్స్ తీసుకున్నారు. ఆయనకు మరి ఎక్కడి నుంచి అనుకున్నారు రెస్పెక్ట్ పెరిగింది? ఇక్కడి నుంచి 90 days తర్వాత పెరగాల్సిన హెచ్డిఎల్ పెరిగింది, ఎల్డిఎల్, విఎల్డిఎల్ తగ్గింది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గింది. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చెప్పాను మీకు ఒక 2 or 3 months లో మీ డాక్టరే నెమ్మదిగా మెడిసిన్స్ తగ్గిస్తారు. జీవితాంతం వాడాలి అన్న డాక్టరే తన నోటి నుంచి చెప్తాడు, ఇంకా అవసరం లేదు, బాగుంది, లిపిడ్స్ బాగున్నాయి అని నేను చెప్పా. అదే జరిగింది. ఓకే. సో అందుకనే ఇప్పటి వరకు బ్లాక్ కాఫీని దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తనకు ఒకసారి స్టంట్ పడింది ఫస్ట్ లో. ఓకే. సో అప్పటికి అవగాహన లేదులేండి నాకు అంతగా. అందుకే ఈ అవగాహనకి, జ్ఞానానికి మనం చాలా సంతోషపడాలి. ఇంకొకరికి చెప్తున్నందుకు కూడా తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. అది చెప్పండి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను బరువు తగ్గాలి అనుకుంటారు. లోపల బరువు ఫస్ట్ తగ్గాలి. కొలెస్ట్రాల్ బరువు, చక్కెర బరువు ఇది తగ్గాలి. సరేనా? థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో వాళ్ళకి ఇంకా నచ్చితే కమల్ గారు దీన్ని ఒక కెరియర్ గా, అంటే ప్రవృత్తిగా కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు నేను టీచర్ని, ప్రవృత్తిగా పెట్టుకున్నాను. ఏ పాలసీల గురించో, ఫ్లాట్ల గురించో చెప్తూ పల్స్ గురించి కూడా చెప్తారు. ఓకే. అలా మీకు పార్ట్నర్స్ కూడా, ఫ్రాంచైజ్ కూడా పెరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మనం